శీతల్ పెళ్లి కొన్ని రోజుల క్రిందటే జరిగింది. శీతల్ ఒక మోడ్రన్ గర్ల్. తనకి చౌమెన్ వండటం, పెట్టటం చాలా ఇష్టము. పెళ్ళైన తర్వాత చాలాసార్లు బ్రేక్ఫాస్ట్కి లేదా రాత్రి డిన్నర్కి చేస్తూ ఉండేది. శీతల్ చాలా టేస్టీ చౌమెన్ చేసేది. కానీ వాళ్ళ అత్తగారు కళావతికి చౌమెన్ అంటే అస్సలిష్టం లేదు. శీతలమ్మా, భోజనం అయిందా? అయిపోయింది అత్తయ్య. ఇదిగో వేడివేడిగా మంచి చౌమెన్ తీసుకొచ్చా. ఏంటమ్మా, మళ్ళీ చౌమెన్ చేశావా? రోజు ఈ చౌమెన్ తిని నాకు విసుగొస్తోంది. నాకు పప్పు, కూర, చపాతీ ఇట్లాంటివే ఇష్టం తల్లి. నాకు మీ మామగారికి ఈ చౌమెన్ ఇలాంటివి అస్సలిష్టం లేదు. అరే కళావతి, కోడలెలాగూ చేసి ఇచ్చింది కదా, ఇప్పుడు వద్దనకు. తిను. ఇటివమ్మా, నాకివ్వు. నీ చేత్తో చేసిన సేమియా చాలా రుచిగా ఉంటుంది. ఇవ్వు. ఇదిగోండి మావయ్య, మీకోసం ఎక్స్ట్రా కూరగాయలు వేసి తెచ్చాను. శీతల్, టిఫిన్కేం చేశావు? నాకివ్వు. నాకు ఆఫీస్కి లేట్ అవుతోంది. నిన్ను ఆఫీస్లో వదలాలా, క్యాబ్కెళ్తావా? రచిత్, మీరు మర్చిపోయారనుకుంటా. నా ఆఫీసులో ఇంకా 4 నెలలు రోజులు సెలవుంది. పెళ్లికి 6 నెలలు సెలవు పెట్టాను కదా. వచ్చే నెల నుంచి ఆఫీస్కి వెళ్ళాలి. హా, అవును. అదే, నా సెలవులు అయిపోయాయి కదా, అందుకే నీ సంగతి గుర్తేలేదు. ఇదిగోండి మీ చౌమెన్. నువ్వు మళ్ళీ సేమియా చేసావా? అమ్మ ఏమనలేదు కదా? అన్నారు కానీ నేనైతే ఇచ్చేసా. ఏం చేస్తాను నాయనా, మోడ్రన్ కోడలు కదా. మోడ్రన్ కోడలు చౌమెన్ చేసి ఇస్తే మేం మాట్లాడకుండా తినాలి. ఏం చేస్తాను చెప్పు. శీతల్ అందరిళ్ళకి వెళ్ళింది. ఇప్పుడు పెద్ద మరదలు రాధికా వాళ్ళింటికి వెళ్లాల్సింది. రాధిక కొన్ని రోజులు విదేశం వెళ్ళింది. రాధిక వాళ్ల మరదలు సోనియా పెళ్లి కుదిరింది. అందరూ ఎంగేజ్మెంట్ కోసం విదేశం వెళ్లాల్సొచ్చింది. విదేశం నుంచి రాగానే శీతల్ని భోజనానికి ఇంటికి పిలిచింది ఆమె. ఏవండి, వింటున్నారా? రాధిక ఫోన్ చేసింది. 2 రోజుల క్రితమే వాళ్ళొచ్చారట. రాధిక అంది శీతల్ని భోజనానికి పిలవాలి అని. కోడలు, రేపు రాత్రే వెళ్లాల్సొస్తుంది. ఏమన్నా మంచిదేసుకోమ్మా. అత్తయ్యగారు, మీరిచ్చిన మొన్న రెడ్ చీరుంది కదా, అది కట్టుకుందాం అనుకుంటున్నా. అదంటే నాకు చాలా ఇష్టం. బావుంటుంది కదా? అలాగే. అది నేను నీకోసం స్పెషల్గా తెచ్చాను. అది వేసుకో, చాలా బావుంటుంది. శీతల్ రూంలోకి వెళ్ళిపోతుంది. నువ్వేమైనా చెప్పు కళావతి. నువ్వు అనవసరంగా మన కోడల్ని ఏదో ఒక విషయంలో మాట అంటూ ఉంటావు. కాని మన కోడలు స్వభావంలో చాలా మంచిది. చూడు, తను నిన్ను ఎంతగా గౌరవిస్తూ ఉందో. పుట్టినరోజు నువ్విచ్చిన బహుమతి తనకెంత నచ్చిందో చూడు. అరే, నాకు కోపం ఎందుకొస్తుంది చెప్పండి. శీతల్కి చౌమెన్ చేయటం, పెట్టటం సరదా మరి. నేను ఆ ఒక్క విషయమే మాట్లాడతా. మిగతా వాటితోటి నాకే ప్రాబ్లమూ లేదు. ఎంతైనా నా కోడలే కదా. సరే వినండి, నేనేమంటున్నానంటే, రాధిక వాళ్ళింటికెళ్ళడానికి ఒక పళ్ళ బుట్ట, డ్రై ఫ్రూట్ డబ్బా మీరు కొనుక్కుని తీసుకురండి. శీతల్ పెళ్ళైన తర్వాత మొదటిసారి వెళ్తోంది కదా. వాళ్ళింటికి ఉత్త చేతులతో వెళ్తే బావుండదు. ఎంతైనా మన అమ్మాయి కదా. అలాగే. రేపు సాయంత్రం మనం వెళ్లేలోపే తీసుకొస్తా. అందరితో పాటు శీతల్ మరుసటి రోజు వాళ్ల మరదలు రాధిక వాళ్ళింటికి వెళ్తుంది. అందరూ భోజనం దగ్గర కూర్చున్నారు. శీతల్, నీకు ఏమిష్టమో నాకు తెలీదు కదా. అందుకని నేను పన్నీర్ కోఫ్తా, మలై పన్నీర్, షాహీ కూర్మా ఇవన్నీ చేశాను నీకోసం. అందరికీ నచ్చుతాయని నేనివన్నీ చేశాను. కూర్చోండి, నే వడ్డిస్తా. లేదక్కా, నేను మీకు హెల్ప్ చేస్తాను. అందరం కలిసి కూర్చుని తిందాం. అత్తయ్య, మావయ్య, రచిత్ ఇంకా మీ అత్తయ్యగారు మావగారితో మాట్లాడుతున్నారు. మీతో కబులు చెప్పడమే అవలా. మీ విదేశీ ట్రిప్పు ఎలా ఉంది? చాలా బావుంది. అన్నీ బాగా జరిగాయి. ఇప్పుడు సోనియా పెళ్ళయి విదేశం వెళ్ళిపోతుందింకా. రాధిక వదినా, నా పెళ్లికి ఇంకా చాలా టైం ఉంది. అప్పటి వరకు నేను మిమ్మల్నందర్నీ బాగా ఇబ్బంది పెడతా. అరే, ఆయుష్మాన్ కాల్ వస్తోంది. ఏదైనా ఇంపార్టెంట్ పనై ఉంటుంది. వచ్చి 2 రోజులే అయింది కదా. అల్లుడు గారికి నిన్ను చూడాలనిపిస్తుందనుకుంటా. రాధిక వదినా సరిగ్గా చెప్తోంది. ఆయుష్మాన్కి నిన్ను చూడాలని అనిపిస్తోందనుకుంటా. ఆట పట్టించడానికి నేనే దొరికేనా? ముందు ఆయుష్మాన్ గారు కాల్ ఎత్తుతా. హలో. చెప్పండి, నేనే. అంటే మీ బావగారు ఎలా ఉన్నారు? అలాగా. సరే, నేను చూస్తాలేండి. సోనియా ఫోన్ పెట్టేస్తుంది. ఏమైంది సోనియా? ఏమంటున్నారు ఆయుష్మాన్ గారు? ఆయుష్మాన్ గారంటున్నారు వాళ్ల బావగారు ఢిల్లీ వచ్చారట. మా అత్తయ్యగారు నాకోసం కొన్ని సామాను పంపించారట. దాని గురించి ఆయుష్మాన్ గారు మాట్లాడుతున్నారు. వాళ్ల బావగారికి చౌమెన్ అంటే ఇష్టంట. రాత్రి డిన్నర్కి మంచూరియాతో పాటు చౌమెన్ చేయమన్నారు. ఇప్పుడు ఇంత తొందరగా అవన్నీ ఎలా అవుతాయి?
మార్కెట్ నుంచి తెప్పిస్తే బావుండదు. అంతా ఇంట్లో చేసినవే తింటారట ఆయన. అయితే ఇందులో అంత టెన్షన్ పట్టవెందుకు? చౌమెన్ ఇంకా మంచూరియనే కదా చేసేది. కొంచెం సేపట్లో అంతా రెడీ చేసేస్తా. అప్పుడే శీతల్ వాళ్ళ అత్తయ్య కిచెన్లోకొస్తుంది. అరే అమ్మా సోనియా, నీకీ విషయం తెలుసా? శీతల్కి చౌమెన్ చేయటం చాలా బాగొచ్చు. నాకు చౌమెన్ తింటం అంతగా ఇష్టం ఉండదు. కాని ఏ మాట కామాటే చాలా బాచేస్తుంది. అవునా ఆంటీ? శీతల్, అయితే మీరు నాకు హెల్ప్ చెయ్యాల్సిందే. చేస్తారు కదా నాకు ఈ హెల్ప్? టెన్షన్ పడకు, అన్నీ నేను చూసుకుంటా కదా. చౌమెన్ మంచూరియా చాలా బాచేస్తాను. ఆయుష్మాన్ వాళ్ళ బావగారికి చాలా నచ్చుతుంది. శీతల్ ఇలాంటివన్నీ చేయటంలో చాలా ఎక్స్పర్ట్. చాలా కొంచెం సమయంలో చౌమెన్తో పాటు శీతల్ మంచూరియా కూడా తయారుచేసి పెట్టింది. ఆయుష్మాన్ వాళ్ళ బావగారికి చౌమెన్ మంచూరియా చాలా నచ్చింది. ఇంకా ఆయన ఆయుష్మాన్కి చెప్పారు. ఈ విషయం ఆయుష్మాన్కి తెలిసినప్పుడు అతను కూడా చాలా సంతోషించాడు. ఏవన్నా చెప్పమ్మా, ఇవాళ నువ్వు చేసిన చౌమెన్ నాక్కూడా బాగా నచ్చింది. ఆయుష్మాన్ వాళ్ళ బావగారు కూడా బాగా మెచ్చుకున్నారు. ఏంటి సంగతి కళావతి? ఈరోజు నువ్వు కోడలు చేసిన సేమియాని మెచ్చుకుంటున్నావే. ఈరోజు సూర్యుడు ఎటు పొద్దు పొడిచాడు? ఇదిగో మాట్లాడు. శీతల్ కూడా అలాంటి పనే చేసింది. కోడలు, నువ్వు చేసింది చాలా బావుంది. రాధికా కోడలా, వెళ్ళు, మాక్కూడా చౌమెన్ మంచూరియా పెట్టు మరి. మేం కూడా చూస్తాం శీతల్ ఎలా చేసిందో అని. అలాగే అమ్మా, ఇప్పుడే తీసుకొస్తున్నాను. థాంక్యూ వదినా. ఇంట్లో అందరూ సంతోషించారు. ఇంకా శీతల్ మొహం కూడా వెలిగిపోతోంది. ఎందుకంటే తను చేసిన చౌమెన్ అందరికీ నచ్చింది కాబట్టి. మాధవాపురంలో సందీప్ అనే ఒక వ్యక్తి తన భార్య అంజుతో కలిసి ఒక పెద్ద ఇంట్లో ఉంటాడు. వాళ్ళిద్దరికీ కేవలం ఒక్కడే కొడుకు. అతని పేరు మయాంక్. విదేశాల్లో ఉద్యోగం చేస్తుంటాడు. చాలా ఏళ్ల తర్వాత మయాంక్ తన ఇంటికి వస్తున్నాడన్న విషయం తెలిసి సందీప్ మరియు అంజు చాలా ఆనందించి చాలా ఆతృతగా ఎదురుచూస్తుంటారు. 3 రోజుల తర్వాత మయాంక్ ఏనా అనే ఒక చైనీస్ అమ్మాయితో ఇంటికి వస్తాడు. మయాంక్ బాబు, నీకోసం ఎప్పటినుండో ఎదురు చూస్తున్నాంరా. సందీప్ అలా అని మయాంక్ని హత్తుకుంటాడు. ఇంకా అతను అంజుని పిలుస్తూ, అంజు, ఓ అంజు, త్వరగా రావే, చూడు మన కొడుకొచ్చేశాడు. మయాంక్ వస్తున్న సంతోషంలో అంజు పొద్దున్నుంచి వంటగదిలో రకరకాల వంటలు చేస్తూ ఉంటుంది. తన చీర కొంగుతో చేతులు తుడుచుకుని బయటకొచ్చి గట్టిగా కొడుకును హత్తుకుంటుంది. ఎలా ఉన్నావు నాయనా? చాలా సంతోషంగా ఉందిరా. ఎన్నాళ్ళకి నిన్ను చూస్తున్నాను. నేను బాగున్నానమ్మా. అరే మయాంక్, ఆమెవరు? విదేశీ అమ్మాయిలా ఉందే, ఎవరు బాబు? అమ్మా, ఈమె ఏనా, నా ఆఫీస్లోనే పనిచేస్తుంది. అప్పుడు మయాంక్ ఏనాతో, వీళ్ళు మా అమ్మా నాన్నలేనా? మయాంక్ చెప్పగానే ఏనా అంజు కాళ్ళు మొక్కుతూ ఇలా అంటుంది, కాళ్ళు చూపించండి మదరిన్లా. ఏమంటుందిరా? అది కాదేనా, పాదాలు చూపించండి అనాలి. ఓ, ఐమ్ సారీ మదర్ ఇన్ లా. బాబు, ఆ పిల్ల నన్నెందుకు మాటిమాటికి మదర్ ఇన్ లా అంటుంది? ఆమె నా భార్యమ్మా, మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం. ఏమంటున్నావు బాబు? నువ్వు మాకు చెప్పకుండానే పెళ్లి చేసేసుకున్నావా? ఏనా అతని పాదాలు కూడా మొక్కడానికి వెళ్తుంది. కాళ్ళు నరికేస్తా మామయ్య గారు. ఆ, కాళ్ళు నరుకుతావా? ఏం మాట్లాడుతుందిరా అమ్మాయి? సారీ మామయ్య గారు, ఈసారి కూడా రాంగ్గా అన్నాను. సారీ, మీ పాదాలు నాకు ఇవ్వండి. ఓహో మయాంక్, నువ్వేం చేశావురా? అసలు ఇంకా ఆపు ఎనక్. అదే ఏనా, నీ పేరు ఏదైతే అది. రోజంతా ఇలానే పాదాలు మొక్కుతూ ఉంటావా ఏంటి? సరేలే, ఏదో ఒకటి. ఏంట్రా ఇదంతా? సంతోషంగా ఉండు. బాబు మయాంక్, ఏంట్రా ఇదంతా? అమ్మా, నేను అవన్నీ మీకు తర్వాత చెప్తాను. నేను చాలా అలసిపోయాను, నాకు చాలా ఆకలేస్తుంది. మయాంక్ అలా అని తన గదిలోకి వెళ్ళిపోతాడు. యానా చాలా చిన్న చిన్న బట్టలు వేసుకుని ఉంటుంది. సందీప్ మరియు అంజు యానా బట్టల్నే చూస్తుంటారు. ఓ దేవుడా, ఎలాంటి సగం సగం బట్టలు వేసుకుంది అమ్మాయి. మయాంక్కి మతిపోయింది. ఇలాంటి అమ్మాయిని ఇంటి కోడలుగా తెచ్చాడు. ఒకవేళ ఇరుగు పొరుగువారు ఈ అమ్మాయిని ఇలాంటి బట్టలతో చూస్తే ఎలాంటి మాటలు మాట్లాడుకుంటారో ఏమో. అంజు లోపలికి వెళ్ళి ఒక చీర తీసుకొచ్చి ఎనాకిస్తూ ఇలా అంటుంది, ఈ చీర తీసుకో, త్వరగా నీ గదిలోకి వెళ్ళి బట్టలు మార్చుకునిరా. ఆ తర్వాత ఏనా మయాంక్ గదికి వెళ్ళిపోతుంది. అప్పుడే ఇరుగు పొరుగు వాళ్ళు ఇంటికి వస్తారు. ఏంటి అంజు అక్క, ఇంత త్వరగా నువ్వు మమ్మల్ని పరాయి వాళ్ళని చేసేశావు? ఇంటికి విదేశీ కోడలు తెచ్చుకుని చెప్పను కూడా చెప్పలేదే.
అవునక్కా, ఎందుకు మాకు చెప్పలేదు? నీ నుంచి ఇది అసలు ఊహించలేదక్కా. ఏం చేస్తాం, విదేశీ కోడలు ఇంటికి వస్తే వాళ్ళకి ఇలానే గర్వం పొగరు పెరుగుతుంది. ఏం మాట్లాడుతున్నారు మీరిద్దరూ? ఇంతసేపటి నుండి ఆ అమ్మాయి మా బుర్రలు తినింది. ఇప్పుడు మీరు కూడా మొదలుపెట్టారా? అరే, ఆమె ఈ ఇంటి కోడలని మాకు కూడా ఇప్పుడే తెలిసింది. ఇక మీరు వెళ్ళండి. అరే అంజు అక్క, ఎందుకంత తొందర? ఒకసారి కోడల మొహమైనా చూపించు. నీ కోడలేమైనా దేవకన్యా ఏంటి? మేం చూస్తే దిష్టి తగిలేందుకు? మీరిద్దరూ వెళ్తారా లేదా? అయ్య బాబోయ్, ఇంత కోపమా? మేమే వెళ్తాంలే, పద వెళ్దామే. ఆ తర్వాత వాళ్ళు అక్కడి నుండి వెళ్ళిపోతారు. అంజు చింతిస్తూ తల పట్టుకుని సోఫాపై కూర్చుంటుంది. అక్కడ ఏనా తన భర్తతో ఇలా అంటుంది. మయాంక్ డార్లింగ్, ఐమ్ సో హంగ్రీ. కానీ నేను ఈ ఇండియన్ ఫుడ్ తినలేను కదా. అవునా? అయితే నువ్వు త్వరగా కిచెన్లోకి వెళ్ళి నీకు నచ్చింది చేసుకో. ఆ తర్వాత ఏనా వంటగదిలోకి వెళ్తుంది. అక్కడ తనకి ఏం చేసుకోవాలో అసలు అర్థం కాదు. ఓహో, వాట్ షుడ్ ఐ డూ? వాట్ టు ప్రిపేర్ నౌ? ఈ కూరగాయలేమీ నాకు అర్థం కావట్లేదు. ఏం చేయాలి? ఓహో, ఏం చేయాలి? నాకైతే చాలా ఆకలిగా ఉంది. ఫీలింగ్ సో హంగ్రీ. అప్పుడే ఏనాకి వంటగది గోడపై 2 బల్లులు కనబడతాయి. ఓ వావ్, ఐ గాట్ మై లంచ్. ఇప్పుడే తింటాను. ఏనా పక్కనే ఉన్న చెక్క స్టూల్ ఎక్కి చేతులతో 2 బల్లుల్ని పట్టుకోబోతుంది. అప్పుడే అంజు వంటగదిలోకి వస్తుంది. తను ఏనా బల్లుల్ని పట్టుకోవడం చూడగానే గట్టిగా అరుస్తుంది. అయ్యో దేవుడా, ఏనా ఏం చేస్తున్నావు నువ్వు? అంజు అరిచిన అరుపుకి సందీప్ మరియు మయాంక్ వంటగదిలోకి వస్తారు. అక్కడ ఏనా తన 2 చేతుల్లో 2 బల్లులు పట్టుకుని ఉంటుంది. ఏమైందమ్మా? ఎందుకలా అరిచావు? ఈజ్ ఎవ్రీథింగ్ ఆల్ రైట్? అంతలా ఏమయ్యింది? ఎందుకంత గట్టిగా అరిచావు? అటు చూడండి, ఏనా ఏం పట్టుకుందో. అప్పుడు సందీప్ మరియు మయాంక్ ఏనా వైపు చూడగా తన చేతుల్లో బల్లులుంటాయి. అవి కొట్టుకుంటూ ఉంటాయి. అది చూసి ఇద్దరూ గట్టిగా అరుస్తారు. దేవుడా, ఈ బల్లి! అయ్యో, ఈ అన్న ఏం పట్టుకుంది దేవుడా? అరే, మీరందరూ ఎందుకు అంత భయపడుతున్నారు? మీకు తెలుసా, వీటితో చాలా టేస్టీ చట్నీ తయారవుతుంది. దీని చట్నీ చేసి నేను మీ అందరికీ తినిపిస్తాను. ఇక చూడండి మీరు ఎలా తింటారో. నేను త్వరగా వీటితో చట్నీ చేసిస్తాను. సందీప్ మరియు అంజు మయాంక్ని కోపంగా చూస్తూ ఉంటారు. అంజు మయాంక్ని తిడుతూ ఇలా అంటుంది. అరే, ఈ దరిద్రాన్ని ఎక్కడి నుంచి తెచ్చాడో ఏంటో. ఇంకా నువ్వు, అమ్మా తల్లి, నువ్వు మమ్మల్ని చంపుతావా ఏంటి? త్వరగా బయటపడేసే తల్లి, నీకు నమస్కారం. ఒక్కసారి తిని చూడండి అత్తయ్య, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నీ కాళ్ళు పట్టుకుంటానమ్మా. ఏనా, నువ్వు త్వరగా వాటిని పడేసేయ్. అరే, ఎలాంటి ముహూర్తాన్న పుట్టావురా మయాంక్? ఇవన్నీ చూసే ముందే మేము చచ్చిపోయి ఉంటే బాగుండేదిరా. అమ్మా, టెన్షన్ పడకు. నేను తనకు అర్థమయ్యేలా చెప్తాను. అయినా మన గదిలోకి పదా. తన గదికి తీసుకెళ్లి మయాంక్ ఎనాకి అంతా నచ్చ చెప్తాడు. ఇక్కడ కల్చర్, లైఫ్ స్టైల్ అంతా. అంజు హాల్లో సోఫాపై కూర్చుని తన తలరాత గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఎలాంటి పాపం చేశానో ఏమో, దానికి శిక్ష అనుభవిస్తున్నాను. అప్పుడు సందీప్ గట్టిగా నవ్వుతూ ఉంటాడు. ఏదైనా కాని అంజు, కోడలచ్చం నీలాగే తింగరిదేనే. బయట వాళ్ళు సరిపోరా ఏంటండి, మీరు కూడా మొదలుపెట్టారు. అంజుకి తన మరదల నుంచి ఫోన్ వస్తుంది. ఎలా ఉన్నావు వదినా? ఇవాళ మేమందరం మీ ఇంటికొస్తున్నాం. కొన్ని రోజులు అక్కడే ఉంటాం. ఈ విషయం చెప్దామనే ఫోన్ చేశాను. ఓరి దేవుడా, ఇదొచ్చిందంటే కోడలు చూసి చాలా ఎగతాళి చేస్తుంది. కాసేపు ఆలోచించి, అదేంటంటే వదినా, మేము 2 వారాలు బయటికి వెళ్తున్నాము. నాకు చాలా ప్యాకింగ్ చేసుకునే పని ఉంది. కాబట్టి నేను మీతో మళ్ళీ మాట్లాడతాను. సరేనా వదినా? నువ్వెప్పటి నుండి అబద్ధాలు చెప్తున్నావు అంజు? మరేం చెయ్యమంటారు, ఈ కోడలొచ్చి నా బీపీ పెంచింది. ఆ పైన చుట్టాలొచ్చి తనని ఎగతాళి చేస్తారు. జీవితాంతం ఆమెని ఎలా భరించాలో ఏంటో. అప్పుడే ఎనా ఒక అందమైన చీర కట్టుకుని చేతిలో టీ కప్ పట్టుకుని తన అత్తయ్యతో ఇలా అంటుంది. అత్తయ్య, నేను మీకోసం టీ చేసుకుని తీసుకొచ్చాను. ఏవండి, ఈమె మన కోడలేనా? ఎస్ అత్తయ్య, నేను మీ కోడలు ఎనానే. నాకు మయాంక్ ఇక్కడి పద్ధతులు, అలవాట్లు, సంస్కారాలు అన్నీ వివరించాడు. ఇప్పటి వరకు నాతో జరిగిన మిస్టేక్స్కి ఐఎమ్ వెరీ సారీ. అత్తయ్య,
ఇకపై ఒక తప్పు కూడా చేయను. యాక్చువల్లీ నాకు తల్లిదండ్రులు లేరు. నేను ఒక అనాథని. సో నాకు ఇవేవి తెలీదు అత్తయ్య. కానీ నేను మెల్లమెల్లగా అన్నీ నేర్చుకుంటాను. మీరు నేర్పించండి అత్తయ్య. అంజు మరియు సందీప్ ఎనా మాటలకి చాలా ఆనందించి తనని హత్తుకుంటారు. మా కోడలు ఇంత మంచిదని మాకు తెలియలేదు. భయపడకు ఎనా, మెల్లమెల్లగా నేను నీకన్నీ నేర్పిస్తాను. ఆ తర్వాత అంజు ఎనాకి అన్ని పనులు నేర్పిస్తుంది. కొద్ది నెలల్లోనే ఎనా ఇండియన్ వంటలు, ఇక్కడి పద్ధతులు, అలవాట్లు అన్నీ చక్కగా నేర్చుకుంటుంది. అంతా మంచిగా జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత అందరూ కలిసి సంతోషంగా జీవిస్తారు. బెస్ట్ బడీస్. హలో ఫ్రెండ్స్, ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోపై కామెంట్ చేయండి. ఇంకో విషయం, షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే కిందనే ఉన్న బెల్ బటన్ని నొక్కండి. చూస్తూనే ఉండండి బెస్ట్ బడీస్.